నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. तब डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर देके डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं है तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर. आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं. आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता. आप तो निकलो. जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देकर उनको बाहर लेकर आए. बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा. तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है सर? मुझे तो समझ में नहीं आ रहा. मैं बाहर ये बोल भी नहीं सकता हूं, अगर कुर्सी में बैठकर खामोश भी नहीं बैठ सकता हूं. तो ऐसे इंसान भी आजकल दुनिया में है. फिर भी हम అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము. తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించాను. పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కకు జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము. సారు మేము కలిసి లోపలికి వచ్చాము. 10-15 మినిట్స్ టైం ఇచ్చాము. తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్, ఇది ఎవరి తప్పు లేదు, అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు. ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ, we all came here with a good intention that అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది జరిగిన ఒక యాక్సిడెంట్. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే అరే ఇట్స్ ఓకే, అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి, ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి, వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండంటే వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఏంటది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు.
బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేశా. అండ్ ఇట్స్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కారు లోపల టెంటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి? హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యారగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటా. మీకు చూడండి నా జస్టిస్ అని చూడండి. ఇలాంటే ఇలా పదండి నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్లు అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. ఇట్ ఈస్ నో రోడ్ షో, ఇట్ ఈస్ నో ప్రొసెషన్. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండుంటే నాకు తెలుసుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాం కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్ ఇమీడియట్గా నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీ వాస్కి ఫోన్ చేసి బాస్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలువు, నేను వస్తానంటే సరే నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి, ఒక నిమిషం ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే, సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడికి గందరగోళం అయిపోద్ది, నిన్న నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటుంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు, అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా, అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా, ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా.